అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రతిసారి కృషి చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 16వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అనేక వర్గాల ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు వంటి ఇతర సమూహాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్పంచులు తమ పెండింగ్ బిల్లులు విడుదల కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా, ఆశా కార్యకర్తలు తమకు స్థిర వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్న 20,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని, పే స్కేల్ పెంపు కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డిసెంబర్ 12న చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో అంగన్వాడీ ఉద్యోగులు హాజరు కానున్నారు. ఈ ఉద్యమంలో ముఖ్యంగా వేతనాల పెంపు, పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్లతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక ప్రస్తుతం ఉన్న సమస్యలు కనుక చూస్తున్నట్లయితే, ప్రస్తుతం ఇచ్చే వేతనాలు చాలవని కనీసం 18,000 వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పెన్షన్, గ్రాట్యుటీ లాంటి ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. అలాగే కమిషనర్ హామీ ఇచ్చిన 50 లక్షల బీమా, మరణ సంస్కారాలకు 50,000 సాయం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆదివారం మరియు పండుగ సెలవులను అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ ఉద్యమానికి అంగన్వాడీ యూనియన్లు, సిఐటియు వంటి సంస్థలు మద్దతు ప్రకటించాయి. ప్రతిపక్షాలు కూడా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించాలని ఒత్తిడి చేస్తున్నాయి. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్ గారు ఈ డిమాండ్లను పరిశీలించి సానుకూల ప్రతిపాదనలు పంపుతామని తెలియజేశారు. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంగన్వాడీ వ్యవస్థ గత 50 సంవత్సరాలుగా పౌష్టికాహారం, విద్య, ఆరోగ్యాన్ని సమర్థంగా అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సమస్యలను సత్వరమే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంగన్వాడీ ఉద్యోగులు ఈ పోరాటం విజయవంతమైతే ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులకు మార్గదర్శకాన్ని ఇస్తుంది. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ప్రభుత్వం పునరాలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని అన్ని వర్గాల ఉద్యోగులు ఆకాంక్షిస్తున్నారు. ఇక వారి ప్రతిపాదనలు కనుక చూస్తున్నట్లయితే, ఉద్యోగులను రెగ్యులర్ చేసి రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలి, తక్షణమే వేతనాల పెంపు, బీమా సదుపాయాలు అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే ఆరోగ్య సేవ కల్పనలో అంగన్వాడీ వ్యవస్థకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పోరాటం అంగన్వాడీ ఉద్యోగుల భవిష్యత్తుకు కీలకంగా ఉండడంతో పాటు తెలంగాణలో సంక్షేమ విధానాలకు ఒక మార్గదర్శక చర్యగా నిలవనుంది.